సాంకేతికతపై ఉన్న పట్టుతో కొత్త సినిమాలను పైరసీ చేసి సినీ పరిశ్రమకు చుక్కలు చూపించిన ఐబొమ్మ రవికి పోలీసులు ఓ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అతని తెలివితేటలను గుర్తించిన పోలీసు ఉన్నతాధికారులు విచారణలో భాగంగా పోలీసు శాఖలోకి వచ్చి సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేస్తావా, నీకు మంచి జీతం ఇస్తామని అడిగినట్లు తెలిసింది. రవి మాత్రం వారి ఆఫర్ ను తిరస్కరించినట్లు సమాచారం. ఇమ్మిడి రవి కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు అనేక కొత్త విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. విచారణలో భాగంగా నీ బొమ్మ క్లోజ్ అయింది, తర్వాత ఏంటి అని పోలీసులు ప్రశ్నించగా, కరేబియన్ దీవుల్లో ఒక రెస్టారెంట్ పెట్టి తెలంగాణ, ఆంధ్రతో పాటు దేశంలోని ప్రముఖ వంటకాలను అక్కడి ప్రజలకు రుచి చూపిస్తాను, డబ్బు బాగా సంపాదిస్తానని చెప్పినట్లు సమాచారం. రెస్టారెంట్ కు ఏం పేరు పెడతావని పోలీసులు ప్రశ్నించారు. ఐబొమ్మ పేరే పెడతానని రవి బదులివ్వడం విశేషం. కొద్ది రోజుల్లోనే కరేబియన్ దీవుల్లోని అన్ని దేశాల్లో ఐబొమ్మ రెస్టారెంట్ శాఖలను ఏర్పాటు చేస్తానని, భారత వంటకాలకు అక్కడి ప్రజలు అలవాటు పడేలా చేస్తానని రవి చెప్పినట్లు తెలిసింది.